మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఉత్తరాంధ్ర వెలవేల్పు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి సిరిమాన ఉత్సవానికైతే కార్యక్రమాలు అయితే ఇక్కడి నుంచి అయితే ప్రారంభమయ్యాయి చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆ సిరిమాను చెట్టుని అయితే గుర్తించడం అయితే జరిగింది. విజయనగరం పట్టణ సమీపంలో ఉన్నటువంటి పెద్దతాటివాడ గ్రామంలో అయితే చెట్టుని అయితే గుర్తించాడు. ఈ నేపథ్యంలోనే ఎక్కడి నుంచి అయితే మాత్రం ఈ చెట్టుని అయితే తరలించే కార్యక్రమం కూడా ఈ రోజు ఎక్కడి నుంచి జరుగుతున్నటువంటి ఈ క్రమంలోనే ఇక్కడి నుంచి అయితే ఏదైతే సదురుగుడి ఉంటుందో సదురుగుడి దగ్గరికి అయితే అమ్మవారి యొక్క సిరిమానోత్సవ చెట్టుని అయితే తరలించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి సుమారుగా ఈ రోజుని చూసుకుంటే అయితే వచ్చే నెల 14, 15 తేదీలో జరుగుతున్నటువంటి ఈ సిరిమాను ఉత్సవానికి అయితే మాత్రం అన్ని కార్యక్రమాలు ఇప్పటికే పూర్తవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మనమైతే ప్రస్తుతం అయితే పెద్దతాటివాడ గ్రామంలో అయితే ఉన్నాం. ఈ పెద్దతాటివాడలో ఏదైతే ఆ చెట్టు అయితే మాత్రం మన బ్యాక్ ఉన్నటువంటి ఈ సిరిమాను చెట్టు ఇది. సిరిమాను చెట్టు అనేది ఇదైతే చింత చెట్టు. ఈ చింత చెట్టు అనేది అమ్మవారికి అయితే మాత్రం ప్రీతి అని చెప్పేసి అయితే మాత్రం ఈ అమ్మవారికి అయితే మాత్రం ఓన్లీ చింత చెట్టుని అయితే మాత్రం గుర్తించడం అయితే జరుగుతుంది. అమ్మవారికి అయితే ఈ చింత చెట్టుని సిరిమాను మానుగా తయారు చేసి ఎక్కడి నుంచి అయితే తీసుకుని వెళ్ళి ఆ పూజ పునస్కారాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా ఈ రోజు నుంచి సుమారుగా ఈ యొక్క చెట్టుకైతే మాత్రం 15 రోజుల పాటు పూజలు పునస్కారాలు చేసి అయితే మాత్రం ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళే ఈ క్రమంలోనే అమ్మవారిని సిరిమానోత్సవం అయితే 14, 15 తేదీలు అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. ఆ క్రమంలోనే ఈ ప్రస్తుతం అయితే మాత్రం ఈ సిరిమానోత్సవ సెట్ని అయితే గుర్తించి ఈ సిరిమానోత్సవ సెట్ని అయితే మాత్రం అక్కడ తీసుకుని వెళ్ళే క్రమంలో అయితే మాత్రం ఉంటుంది. ప్రధానంగా ఈరోజు చూసుకుంటే ఇక్కడ నుంచి సుమారుగా 6-7 కిలోమీటర్ల మేర కూడా ఒక నాటు బళ్ళపైన అయితే దీన్ని పట్టుకొని వెళ్ళి అక్కడ అమ్మవారికి అయితే మాత్రం సమర్పించడం అయితే జరుగుతుంది. ఈ చెట్టుని అయితే మాత్రం గుర్తించారు. ఈ చెట్టుని అయితే పోస్పాటి వంశీయులైనటువంటి ఎవరైతే ప్రస్తుతం అయితే ఉన్నారో ప్రస్తుతం విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అతిథి విజయలక్ష్మి గజపతిరావు చేతుల మీదకి అయితే మాత్రం ఈ యొక్క చెట్లను అయితే మాత్రం పూజ పునస్కారాలు చేసి ఇక్కడి నుంచి తరలించే కార్యక్రమం కూడా జరుగుతుంటుంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఈ ఉత్తరాంధ్ర ఇలవేలిపోయినటువంటి అమ్మవారి చెట్టుని అయితే మాత్రం ఈ చుట్టుపక్కల ప్రజలైతే మాత్రం ఆల్రెడీ ఎప్పటికే పూజలు అయితే మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మాత్రం మరి కాసేపట్లో ఈ చెట్టుని అయితే మాత్రం ఎక్కడి నుంచి కొట్టి దీన్ని తరలించే ప్రయత్నం కూడా జరుగుతుంటుంది. అది ఎక్కడి నుంచి అంటే సుమారుగా 6-7 కిలోమీటర్ల మేర కూడా ఒక నాటు బళ్ళు మీద అయితే ఈ చెట్టుని అయితే మాత్రం తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే అసలు ఏం జరుగుతుంటుంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఉన్నారో భక్తులు అయితే ఉన్నారో భక్తుల నుండి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు ఈ సిరిమానోత్సవ చెట్టుని ఎప్పుడు గుర్తించారు, ఏంటి అసలు ఈ సిరిమానోత్సవ చెట్టుతో చరిత్ర అంటే ఏమైనా మీకు ఐడియా ఉందా? ఈరోజు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఉత్సవంలో భాగంగా ఈ పెత్తాడివాడ గ్రామంలో ఈ పైడితల్లమ్మ వారు ప్రధాన పూజారి అయినటువంటి వెంకట్రావు గారు కళ్ళలోకి వచ్చి ప్రతిసారి కూడా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పెత్తాడివాడలో మధ్య అప్పారావు గారి కళ్ళంలో ఈ చెట్లను గుర్తించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తున్న పద్ధతి. ఈ అమ్మవారు ఉత్తరాంధ్రకే ఇలవేలుపుగా పేరొందిన అమ్మవారు. ఈ పండగ కూడా 3 రోజులు చాలా ఘనంగా ఈ పండగ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు ప్రభుత్వం కలిపి చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. ఎంతో చరిత్ర కలిగిన పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు అందరూ కూడా తీసుకొని వారి యొక్క ఆమె యొక్క దీవెనలు పొందే కార్యక్రమంలో ఈరోజు పైడితల్లమ్మ తల్లి పండగ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు పెత్తాడివాడలో గుర్తించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అమ్మవారిని నరికి అది సిరిమానుగా తయారు చేసే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. రేపు జరగబోయే 14, 15, 16 తేదీల్లో పైడితల్లమ్మ వారి పండగ అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి వారి యొక్క తల్లి యొక్క ఆశీస్సులు పొందుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పండి, మీకు ఏదైనా ఇంకా అమ్మవారికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి, పూజలు ఇక్కడి నుంచి ఏ విధంగా తీసుకొని వెళ్తారండి? అంటే పూజలు అంటే రోజు ఇక్కడ నిత్యం అంటే మొన్న కింద శనివారం బొట్టు పెట్టారండి. ఆ రోజు నుంచి ఈరోజు రోజు చుట్టుపక్కల అందరూ గ్రామాలు అందరూ వచ్చి బొట్టు పెట్టుకుని వెళ్తున్నారు. రోజును ఈరోజు చట్నీ తీసుకుని వెళ్తారు. విజయనగరం నుంచి విజయనగరం తీసుకుని వెళ్తారు. విజయనగరంలో తీసుకెళ్ళి విజయనగరంలో అక్కడ మానుగా తయారు చేసి 14, 15 తారీఖులో అమ్మవారి పండుగ ఎప్పుడు అవుతుందండి. ఓకే రైట్. ఈ భక్తులు కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే అమ్మవారి చెట్ని ఈ సిరిమాను చెట్ని అయితే మాత్రం ఎక్కడి నుంచి ఈరోజు తరలించే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఉత్తరాంధ్ర ఇలవేలిపోయినటువంటి అమ్మవారి శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకైతే మాత్రం ఆల్రెడీ ఎప్పటి నుంచి అయితే కార్యాచరణ అయితే మొదలైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆ 14, 15 తేదీల్లో ఉన్నాయో
ఆ ముందు రోజు కూడా అంటే 13వ తేదీ కూడా మరింత ఘనంగా అయితే మాత్రం 3 రోజుల పాటు ఉత్సవాలు అయితే నిర్వహిస్తుంటారు. అదేవిధంగా ఈ అమ్మవారి ఉత్సవాన్ని అయితే పైడితల్లి అమ్మవారి రాష్ట్ర ఉత్సవాలు కూడా దీన్ని అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు చూసుకుంటే ఆ దేవాదాయ శాఖతో పాటు జిల్లా అధికారి యంత్రాంగం కూడా ఈరోజు ఈ సిరిమోను చెట్టుని తరలించే ఈ యొక్క కార్యక్రమంలో అయితే అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం అయితే జయప్రదం చేస్తుంటారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ నుంచి అయితే ఒక నాటు బళ్ళు మీద అయితే మాత్రం సుమారుగా ఇక్కడ నుంచి 6-7 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ 6-7 కిలోమీటర్లను కూడా నాటు బలి మీద నడుచుకుంటూ అమ్మవారి సన్నిధికి అయితే మాత్రం తీసుకుని వెళ్ళి అక్కడ పూజలు పునస్కారాలు చేసి అమ్మవారి సిరిమోన్ అయితే దాన్ని ఆ విధంగా తయారు చేసి ఆ రోజుకంతా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.